తండ్రి రాజకీయ నాయకుడు అయితే కొడుకు రాజకీయ నాయకుడు అవుతాడు. తండ్రి హీరో అయితే కొడుకు హీరో అవుతాడు. తండ్రి సింగర్ అయితే కొడుకు సింగర్ అవుతాడు. అదే తండ్రి లేదా తల్లి టీచర్ అయితే కొడుకు లేదా బిడ్డ కూడా టీచర్ అవుతారు. ఇద్దరికిద్దరు టీచర్లైనా పర్వాలేదు, మస్తు మంది అయినరు కూడా. ఇక అదే తల్లి డాన్సర్ అయితే బరాబర్గా పిల్లలు కూడా మంచి డాన్సర్లు అవుతారు, కలిసి ఎగురుతారు కదా. ఈడ కూడా గట్లనే ఎగిరినరు. మరి డాన్స్ చూసేద్దామా? చలో 1 2 3. వాహ్ వారే వాహ్, తగ్గేదేలే అనుకుంటా తల్లి కూతుర్లు ఏమన్నా డాన్స్ చేస్తున్నారా? అగ చూడండి, ఈ పిల్లల కంటే ఎక్కువ తల్లే హుషారుగా స్టెప్పులు వేస్తూ నవ్వులు చిందిస్తున్నది. కేకలే అక్క చెల్లెమ్మల డాన్స్. ఇక ఇంతసేపు తల్లి ముందు నిల్చొని లీడ్ తీసుకున్నది కాబట్టి ఇప్పుడు తల్లి వెనుకకు పోయి పిల్లలు ముంగడికి వచ్చి ఎట్లా ఆడతారు చూడండి. ఒక్కసారి మంచిగా గమనించండి ఎంత చూడసక్కదనంగా వేస్తున్నారో. స్టేజీల మీద పెద్ద పెద్ద డాన్సర్లు వేసినప్పుడు ముఖ కవలికలు ఇచ్చినట్టే ఇస్తున్నారు. అనకాపల్లి జిల్లా కోటవురుట్ల మండలం జల్లూరు స్కూల్లో టీచర్లు తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం పెడితే ఇగో ఇట్లా ఆడి పాడిర్రు అన్నట్టు. ఈ ఇద్దరు చెల్లెళ్ళు కవల పిల్లలట. పేర్లు ప్రియా, లాస్యశ్రీ. 8వ తరగతి చదువుతున్నారట. ఇక స్వతహాగా మంచి డాన్సర్ అయ్యేసరికి చిన్నప్పటి నుంచి మంచి మెలకువలు చెప్పుకుంటా ఇట్లా డాన్సుల తీర్చిదిద్ది వాళ్ళతోని కలిసి డాన్స్ చేసింది. కానీ చెల్లె మీరు మస్తు అదృష్టవంతులరా, అమ్మతోని స్టేజ్ మీద ఇంత మంచిగా డాన్స్ చేసిండ్రంటే సూపరు. మామూలుగా చాలా మంది ఇంటి దగ్గర డాన్స్ చేసినా ఇట్లా స్టేజీల మీద చేసే అవకాశం రాదు. ఎవరికో 100కో 1,00,000కో వస్తాయి. అది మీకు వచ్చింది. కానీ డాన్స్ అయితే అదరగొచ్చిండ్రు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతే.